మనం లోపల ఇలాంటి వెహికల్ లోపల ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అచ్చ దగ్గరికి వస్తాం. నా బ్యాగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు అనదర్ డే ఫర్ ద లాగ్. సో యాక్చువల్లీ రైన్ అయితే ఉంది, కానీ ఇప్పుడు సెయింట్ లూయిస్లో క్లైమేట్ అయితే చాలా బాగుంది. అక్కడ సిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం సెయింట్ లూయిస్ ఆర్చ్కి అయితే వెళ్తున్నాం. సో విచ్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట. సో చాలా పెద్ద ఆర్చ్ ఉంటుంది అండ్ చాలా మంచి విజిటింగ్ ప్లేస్. సో అక్కడికి వెళ్తాం. నాకైతే మధ్యలో మంచి రూట్ నుంచి తీసుకొచ్చారు అన్న. అయితే యాక్చువల్లీ మిస్సరీ రివర్ అనమాట. ఇది చాలా బాగుంది లొకేషన్ అయితే. సో మేము బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. అసలు ఈ టైంకి రైన్ పడుతుంది, ఇంకా క్లైమేట్ అయితే మామూలుగా లేదనమాట. వావ్, మొత్తం మిస్సరీ రివర్ భలే ఉంది. ఒక పక్కన వర్షం, ఇంకొక పక్కన చలి, చాలా బాగుంది అనమాట. ఇట్లా అప్పుడు గిట్టామా నువ్వు కొంచెం మూత బాగుండాలి, టైట్గా ఉండు. వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకో ఫోటోగ్రాఫర్ రెడీగా ఉన్నాడులే. కొంచెం సైడ్కి చూడక అలా కొంచెం పక్కగా ఉండాలి. రివర్ వ్యూలో చాలా తక్కువ మంది ఇల్లులు కట్టుకున్నారు, కానీ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి అనమాట. పొద్దున్న లేస్తే ఇక్కడ డైరెక్ట్ రివర్ కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ఫాల్ గెల్లర్స్ కనిపిస్తుంది లైట్ లైట్గా. అదే జస్ట్ 2 వీక్స్ ముందు అయితే ఫుల్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఎక్కువ టైం ఉండట్లేదు కలర్స్. ఫ్రెండ్ అంటారు, లవ్ అంటారు, డైలీ వాట్సాప్ స్టేటస్ లా. ఏదో పెద్ద దెయ్యంలా ఉంది. ఓ పల్కమ్మ. ఇప్పుడు శాండీ దాంట్లో లిఫ్ట్ ఉంది. అంటే మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఒక లైక్ లెఫ్ట్ సైడ్ చేస్తారా సైడ్ పార్కింగ్? మీరు దొంగలాగా వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. ఆడ కారు చుట్టారు, ఆడైతే నిజంగా అలాగే ఉన్నట్లే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సెయింట్ లూయిస్కి అయితే రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఇక్కడ 2 థింగ్స్ మనం చూడాలి. లైక్ సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ ఒకటి, అండ్ ఇక్కడ బాగా ఫేమస్ అయిన సెయింట్ లూయిస్ ద గ్రేట్ ఆర్చ్ అనమాట. సో ఒకవైపు ఏమో ఆర్చ్, ఒకవైపు ఏమో సిటీ. సో ఇటువైపు మొత్తం సిటీ ఉందన్నమాట, లైక్ రియల్ అమెరికన్ మెట్రోపాలియన్ సిటీ ఎలా ఉంటుందో. సో ఇటువైపు ఏమో ఆర్చ్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆర్చ్ దగ్గరికి వస్తాం. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ చేస్తుంది ఆర్చ్. సో ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకొని మనం పైకి ఎక్కాలి. యాక్చువల్లీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ నుంచి దిగుతాం అనమాట కిందకి. ఇటుపైకి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్, మిగతా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చాలా పెద్ద పెద్దవి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇటువైపు మొత్తం ఆర్చ్. అసలు ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఈ రోజు బెస్ట్ థింగ్ ఏంటంటే క్లైమేట్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు ఆ కిందకి వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. రే జాగ్రత్త, మిస్ అయిపోతాం. తిరుగుతున్నారట మీరు. సో టికెట్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఒకే డిజైన్ ఉంది, వైట్ గా. లైక్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది మొత్తం అంతా. మనం లోపల ఇలాంటి వెహికల్ లోపల ఎక్కబోతున్నాం. సో దీంట్లో తీసుకెళ్లి మళ్ళీ రౌండ్ తిప్పి తీసుకొస్తారు అనమాట కిందకి. సో పైకి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంది. మనం 8 మెంబర్స్ కి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్కరికి $17 అయితే పడింది. ఇదేంటిది? ఓకే, విజిటింగ్ ప్లేసెస్. ఓకే, ఇక్కడ మొత్తం అంతా సెక్యూరిటీ చెక్ అయితే చేస్తున్నారు. మన వాలెట్స్, మిగతా అన్ని థింగ్స్. ఒక్కొక్క బెల్టా షీట్ మ్యాన్. ఇది మొత్తం కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లా ఉంది. సో దీనికోసమే కంప్లీట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, మ్యాప్ మొత్తం కనిపిస్తుంది. సెయింట్ లూయిస్ అనేది మధ్యలో ఉంది. కింద అయితే మొత్తం అంతా మ్యూజియం లా ఉంది అనమాట. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో ఎలాంటి వాటి మీద వెళ్ళేవారు అనుకుంటా. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇదంతా ఇప్పుడు సెయింట్ లూయిస్ లైవ్ అనమాట. ఎక్కడేం జరుగుతుందని మొత్తం కెమెరా పెట్టి అయితే మానిటర్ చేస్తున్నారు. సో వేరే సైడ్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం వెళ్ళడానికి అయితే 3 minutes ఉంది. సో ఇదే టైంకి మనం వచ్చాం. 4:55 PM అప్పుడు. థ్యాంక్ యూ.
ఈవిడే మన టూర్ గైడ్ అనమాట మొత్తం. all the way up to present day. We would love for everybody to be a part of our 8 వాళ్ళందరూ ఇక్కడ నుంచాలి. మనమే ముందు ముందుంటాం మామ 8 అంటే పైకి ఫస్ట్ బాగా ఇది ఇలా సౌండ్ అయితే గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్. Bye guys, have a good night. ఎయిట్ సినిమా థియేటర్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కండి మీరు. ఇదైతే చాలా చిన్న గృహలా ఉంది. సో ఫీలింగ్ చాలా ఎక్సైటెడ్ అనమాట. సో మధ్యలో ఆగిపోతే మేము ఏం చేయలేము. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఏం లేదు, అసలు ఏం కనిపించట్లేదు. కలెక్షన్ అయితే చాలా పెద్దది అనమాట. సో మొత్తం సెటప్ చేసి ఉంది. కిందకి చూస్తే చాలా భయంకరంగా ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే మనం చాలా హైట్ వెళ్తున్నాం. 630 feet. స్లో అయింది ఇప్పుడు, దగ్గరికి వచ్చాం అనుకుంటా. ఇక్కడ యాక్చువల్లీ వీడియో తీయొద్దు అన్నారు, ఫొటోస్ కూడా. బట్ తప్పదు, మీకు చూపించాలంటే అన్నీ చేయాలి. 630 feet. సో మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. మన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది అనిపిస్తుంది. ఇదంతా మనకి టౌన్. సో లైటింగ్ చాలా బాగుంది అనమాట. కింద అయితే చూడండి, మనం కింద నుంచే వచ్చాం అక్కడి నుంచి. సో సిటీ మొత్తం కనిపిస్తుంది. మామూలుగా లేదు అసలు. మొత్తం 2 వైపులు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం సిటీ కనిపిస్తుంది, అనదర్ సైడ్ వేరే ఏరియా ఉంది. సో ఇటువైపు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి బడ్వైజర్ స్టేడియం అయితే కనిపిస్తుంది. స్టేడియం ఇది. సో యాక్చువల్లీ బడ్వైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందన్నమాట. సో బడ్వైజర్ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనం సెయింట్ లూయిస్ మొత్తం సిటీ చూసాం. సో ఇప్పుడు రైట్ సైడ్ అనమాట. ఈ బ్రిడ్జ్ తర్వాత మొత్తం ఇల్లినాయిస్ స్టేట్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. మధ్యలోనేమో మిసిసిపి రివర్. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ లైక్ ఒక ట్రాన్స్పోర్టేషన్ షిప్ అయితే వెళ్తుంది. మొత్తం మెటీరియల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏముందో. సో కింద అక్కడైతే కసినో కనిపిస్తుంది, కసినో క్వీన్. యాక్చువల్లీ ఇంత హైట్లో ఉన్నాం కాబట్టి బాడీ అయితే కొంచెం షేక్ అవుతుంది. సో మనకి ఆ వైబ్రేషన్ అనేది బాగా తెలుస్తుంది అనమాట పైన. సో ఎయిర్ కండిషనింగ్ గట్రా అంతా బాగుంది. సో చూడండి ఎలా చూస్తున్నారు ఇక్కడ. సో అలా కనిపిస్తుంది అనమాట ఒక గ్లాస్తో. చాలా పెద్ద సాయి ఏంటి పడుకుంటా ఏంటి లోపడా. బై గుడ్ నైట్. ఇప్పుడు అసలు అప్పట్లో 90s 30s అసలు కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేశారో ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తున్నారు అనమాట. సో వీళ్ళందరూ ఇక్కడ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేమ్స్ అనేది మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, రైడ్ అయితే బాగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం. నవాబీ హైదరాబాదీ కిచెన్ అనేది సంథింగ్ ఉంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. సో నైట్ టైం ఇక్కడ యాక్చువల్లీ సెయింట్ లూయిస్ లో ఏంటంటే కొంచెం డేంజర్ అనమాట. సో నల్లోళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు లైక్ గన్ షూటింగ్ గట్రా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది. సో అందుకనే రిస్క్ తీసుకోవద్దని డౌన్ టౌన్ చూస్తున్నాం. ఇంకా వెళ్ళాలో లేదో డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే చాలా ఆకలేస్తుంది. సో ఫుడ్ తినడానికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే బడ్వైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. వాటర్ కూడా ఇచ్చారు. కోడి పులావ్. ఇదేం బ్రో? విజయవాడ. పెట్టేసారండి. దగ్గరికి వచ్చు, బాగా దగ్గర వచ్చు. 20 వేస్తే పర్లేదు కానీ जाएगा. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.